హాయ్ హలో నమస్తే అండి అందరికీ మీ ముందుకు ఒక కొత్త వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి శృంగేరి టెంపుల్ అనమాట. మేము నైట్ టైం వెళ్ళాము. ఫుల్ వర్షం అయితే వచ్చింది. అయినా కానీ మేము వెళ్ళాము. హారతి టైం చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అమ్మవారికి ఊరేగింపు అయితే జరుగుతూ ఉన్నింది. లోపల కాకడ హారతి జరుగుతూ ఉన్నింది. చాలాసేపు అయితే ఉన్నాము, 1/2 అవర్ వరకు. ఈవెన్ మాకు ప్రసాదం కూడా ఇచ్చారనమాట అక్కడ. నాకు తెలిసి అరౌండ్ 8-8:30కి అయితే వెళ్ళాము. మీరు కూడా శృంగేరి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఆ టైంలో మాత్రం వెళ్ళండి. ఎందుకంటే దేవుడిని అలా ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి దర్శనం అయిపోయినాక వెనక్కి వచ్చేసి నైట్ వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్లో ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంది. అప్పుడే సన్ రైజ్ ఉన్నిందనమాట. ఇంకా మంచిగా భోజనం చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మేము హొర్నాడుకి వెళ్ళాలనుకుంటున్నాము. హొర్నాడు వచ్చేసి అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అనమాట. అక్కడ పిల్లలకి అన్నం తినిపించే ఇది చేస్తారు కదండి. అక్కడ అన్నప్రాసన అయితే చాలా బాగా జరుగుతుందండి. ఈవెన్ అక్కడ తులాభారం కూడా జరుగుతుంది. అక్కడ ఏదో ఫార్మర్స్కి అప్పుడే వచ్చినట్టుందండి క్రాపు. వాళ్ళ ఆ బియ్యము ఇంకా చాలా చాలా బెల్లం ఇలాంటివన్నీ అక్కడ తులాభారం కూడా వేసిస్తున్నారనమాట. ఇక్కడ లోపల అయితే రెస్ట్రిక్షన్ ఉంది. పైన షర్ట్ లాంటివి ఏం వేసుకోకూడదు మగవాళ్ళు అయితే. ఎంత బాగుందంటే అంత బాగుందండి టెంపుల్ అయితే. అసలు అన్నపూర్ణేశ్వరి మాత టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్, అంత చక్కగా ఉన్న టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం చూడటము. కర్ణాటకలో ఇది ఒక చాలా పెద్ద టెంపుల్ అనమాట. మీరు చూసారంటే ఆ ప్రెమిసెస్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కర్ణాటక వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి మరీ అన్నప్రాసన చేయిస్తున్నారనమాట. ఎవరైనా అన్నప్రాసన చేయించాలి అనుకుంటే మాత్రం ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి పిల్లలకి అక్కడ చేయించండి. మేమైతే ధృతికి కాణిపాకంలో చేయించాము. మాకు తెలీదు యాక్చువల్గా హొర్నాడులో ఇట్లా అన్నపూర్ణేశ్వరి దేవి మాత టెంపుల్ ఉందనేసి. లేకపోతే ఎంత దూరం ఉన్నా కానీ వచ్చి చేయించేవాళ్ళం. బట్ నో ప్రాబ్లం. మేము ఇక్కడికి వచ్చి దేవుని మనకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, మన వ్యూవర్స్కి కూడా చెప్పొచ్చు అనేసి నేను ఈ వ్లాగ్ అయితే చేయడం జరిగింది. అసలు చాలా అంటే చాలా బాగుందండి. మీకోసం నేను ఆ అమ్మవారిది ఫోటో కూడా ఇమేజ్ కూడా యాడ్ చేశాను కదా, మీరైతే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అన్నపూర్ణేశ్వరిది అక్కడ ఏదో ఒక కల్చర్ కూడా ఉందనుకుంటానండి. చాలామంది మొక్కుకొని మరి అదే పనిగా వాళ్ళు తులాభారము, రైస్ బ్యాగ్స్, ఇంకా చాలా ఏ క్రాప్ అయితే వస్తుందో ఆ టైంలో అవన్నీ కూడా వేసి ఉన్నారనమాట. ఇక్కడ ధృతి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి ఆ జర్నీని అయితే మాత్రం. ఎందుకంటే నైట్ బాగా దగ్గరలో రెస్ట్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటుంది అనమాట ఇక్కడ. ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ డే వేరే ప్లేసెస్ కూడా వెళ్ళేది ఉందండి. ఇంకా మంచిగా రెడీ అయిపోయి అయితే వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.